నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బొల్లారం, తిరుమలగిరిలో నిర్మాణంలో ఉన్న గ్రంథాలయాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు. నిర్మాణం జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ గ్రంథాలయాలను అత్యున్నత ప్రమాణాలను నిర్మిస్తున్నామని, బహుళ అంతస్తులో నిర్మించి ఒక అంతస్తులో పుస్తకాలు, ల్యాప్టాప్ల లాంటి ఆధునిక వసతులు విద్యార్థులకు కల్పించడంతో పాటు యూపీఎస్సీ లాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మరో అంతస్తులో అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో లెక్చర్స్ మరియు గైడెన్స్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా ఈ గ్రంథాలయాలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పైన కంప్లీట్ కోచింగ్ అంటే ఇప్పుడు ఆడ G+1 पूरा स्क्वायर आता, रात भी नहीं आता, खाली ये डिस्टर्ब कर रहे हो तो ये वायरम का तो खाली फ्लोर में बंडल में तो ना भी ब्लैक कलर मिला कर रहे हैं और इलेक्ट्रिक डिपार्टमेंट का है लोग के यानी छोड़ दे कस्टमर को जगह तक पहुंचा माने ఇక్కడ తీసుకోండి సార్ ఇక్కడ జరగ వరకు బాగా అనిపిస్తుంది మొత్తం మీరు చెప్పినట్టు మీరు డిపార్ట్మెంట్ తీసుకుపోయిన కూర్చోండి ఇచ్చిన చేసి మొత్తం ఎక్కువ గరీబోలు కాబట్టి ఎక్కువ మీరు కాన్సన్ట్రేట్ చేయండి. చాలా మంచిగా సేమ్ G+1 వచ్చేది దేవుడిచ్చిన వరం అనుకో, ఆశీర్వాదం అనుకో. మనం మైండ్ అట్లా పని చేసినందుకు అంటే నేను చూసినా కదా, అరే అన్న వేనా ఇక్కడ దేవుడికి మేము బతా 2018లో నేను పాదయాత్ర చేశాను. ఆ రోజు నాకు ఆగస్టు 21, 22 2018 ఆగస్టులో నేను పాదయాత్ర చేశాను. పాదయాత్ర స్టార్ట్ చేసింది బొల్లారం. పాదయాత్ర చేస్తున్నప్పుడు మన ఆదర్శ గారితో తిరుగుతుంటే ఎక్కడ చూసినా ప్రతి కుటుంబం పేదలు వాళ్ళ ఇంట్లో పనిచేసుకుంటారు. అమ్మ తండ్రి ఏదో పని, అమ్మ ఇంట్లో పనిచేస్తున్నారు ఎక్కువ మట్టి. ప్లస్ ఎవరికి ఉద్యోగం లేదు, ఎవరికి విద్య లేదు. ఆ పాదయాత్ర చేసినప్పుడు నా లైఫ్ చేంజ్ చేసింది. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ కుటుంబాలని ఆర్థికంగా ఎట్లా డెవలప్ చేయాలి, వీళ్ళకి ఎడ్యుకేషన్ ఎట్లా ఇప్పించాలి, ఎడ్యుకేషన్ తక్కువలోనికి ఏంది, ఎక్కువలోనికి ఏంది, ఎడ్యుకేషన్ సపోర్టు ప్లస్ స్కిల్ సపోర్టు, వీళ్ళకి ఉద్యోగం ఇప్పించాలని ఆ రోజు ఆలోచన వచ్చింది. ఆ తిరుగుతుంటే ఎక్కువ మట్టుకు గరీబోళ్ళు, ఈ గరీబోళ్ళకి మనం సపోర్ట్ గవర్నమెంట్ చేస్తేనే సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆలోచన నాకు ఇవ్వాల్సిన ఆలోచన కాదు. లైబ్రరీ పెట్టడం ఎంత అవసరమో దానికి కోచింగ్ సెంటర్లు పెట్టినప్పుడు Group 1, Group 2 కావచ్చు, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, మామూలు 10th, 11th, 12th ఏదైనా కూడా పాస్ కావాలంటే కోచింగ్ నేను కాదు. మనం బుక్స్ ఇచ్చినా కూడా అక్కడ కోచింగ్ ఉన్నప్పుడు అవుతుంది. కాబట్టి ఆలోచన నాకు మీరు వచ్చినప్పుడు అని కాదు, నా మైండ్ లో ఫిక్స్ ఉంది, ఎక్కడో చెయ్యాలా. దీని గురించి నేను ఆల్రెడీ కొంతమంది CSR ఫండ్ అనేది కూడా నేను ఆలోచిస్తున్నా. CSR వాళ్ళు ఇచ్చినప్పుడు జాగా కావాలా, జాగా కావాలి అని. అప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు నా మైండ్ లో ఏం క్లిక్ అయిందంటే ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా వేసుకున్నా వీలైతే ఉంటా నా పని నేను ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోగలుగుతాను. అంటే మీరు అన్న ఆలోచన ఆలోచన కాదు. తర్వాత ఏమనిపించిందంటే చాలా మంది చాలా సిస్టమ్ పనిచేస్తారు, కానీ ఎవరు కూడా ఏంటంటే నేను చాలాసార్లు ఒక విషయం బాధపడుతున్నాను. మీరు ఎప్పుడన్నా మీ వాయిస్ లో మీరు కూడా 4 వీడియోలు చెప్పండి. మంచి టాలెంటెడ్ ఆఫీసర్స్, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్, వాళ్ళు కూడా వాళ్ళ సలహాలు ఇవ్వాలి జనాలకు అనుకూలంగా. జనాలు ఏదైతే ఇలా కోరుకుంటారు, జనాలకు ఏదైతే అవసరం ఉందో దాని మీద మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇలాంటి సబ్జెక్ట్ ఎప్పుడో రెడీ అవుతుండే.
ఏమన్నా లైబ్రరీ కడుతులు ఇవన్నీ ఉన్నప్పుడు ఈ కోచింగ్ సెంటర్ సిస్టమ్ ఎప్పుడో రెడీ అవుతుంది. ఇప్పటికీ కొంతమంది పేదలకు అవకాశం వస్తుంది. చాలా పైసలు ఉన్నోళ్ళే అన్ని మంచి మంచి కాలేజీలు, మంచి మంచి స్కూళ్ళు, మంచి మంచి కోచింగ్ సెంటర్లు, మంచి మంచి వసతులు కల్పిస్తారు కాబట్టి వాళ్ళు కష్టపడుతున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. రోడ్ బేస్ సార్ ఆర్డర్ ఇచ్చేమో సార్ అది ఎవరికైనా రెడ్డి చెప్తాను. రెడ్డి లేదా నీకు క్వాలిటీ ఉంటుంది ఎంత పిల్లలకి అదే నేను స్టడీ కాకుండా ఫ్యాకల్టీ ఏంటంటే ఫ్యాకల్టీ పెట్టి కోచింగ్ సెంటర్ దాని గురించి ఏం చేస్తుంటే ఇక్కడ నుండి ఇది మొత్తం కోచింగ్ సెంటర్ ఒక 60 మెంబర్స్ మన గవర్నమెంట్ జాబ్ గురించి ప్లస్ ఈ మన ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అయిపోతుంది. వాళ్ళకి మనం నిరంతరం అంటే ఇట్లా వాళ్ళకు ఒక టైం, వాళ్ళ ఎగ్జామ్స్ అపీరేట్లు వాళ్ళకు ఒక టైం. ఇప్పుడు చాలా మంది మా మిత్రులు డబ్బులు లేనోళ్ళు, ఎలాంటి సాయం లేనోళ్ళు వినియోగించుకుంటే లైబ్రరీస్ అక్కడ చదివి ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇంకా కాంపిటీషన్ పెరిగిపోయింది కాబట్టి వాళ్ళకు కోచింగ్ ఇప్పిస్తుంది. చదువుతో పాటు ఇక్కడ వాళ్ళ కోచింగ్ 10th క్లాస్ ఒక టైం, గ్రూప్ 1 గ్రూప్ 2 అట్లా మనకి రోజంతా పెడితే సెషన్స్ ఆల్టర్నేటివ్స్ పెడితే అందరికి ఇక్కడ డబ్బులు ఉన్నోళ్ళు, మంచి కోచింగ్ ఉన్నోళ్ళు ఎట్లయితే రిజల్ట్స్ వస్తుందో పర్సెంటేజ్, అదే మాదిరిగా మన పేద విద్యార్థులకు కూడా పర్సెంటేజ్ వచ్చి వాళ్ళు కూడా ఈ కాంపిటీషన్స్ లో పాల్గొని వీళ్ళకి కూడా ఎక్కువ పదవులు వస్తారు, వీళ్ళు కూడా ఎక్కువ మంది పాస్ అవుతాడు వీలవుతుంది అనేసి ఈ లైబ్రరీ పాతకున్న కాన్సెప్ట్ చేంజ్ చేసి కొత్త దీన్ని రెనోవేట్ చేసుకొని డిజైన్ చేస్తాం. కొత్త అయితే కొత్త డిజైన్స్ చేస్తున్నాం. అక్కడ మన ములారంలో ఉన్నదానికి వీళ్ళకి ఫస్ట్ ఫ్లోర్ ఒకటేమో కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ లో కోచింగ్ సెంటర్ పెట్టాలి. ఇక్కడ వీలవుతుంది. అక్కడ వీలు కాని పక్షంలో వీలైతే మేము బడ్జెట్ ఎక్కువ కేటాయించి నా బడ్జెట్ లైబ్రరీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన బడ్జెట్ చైర్మన్ బడ్జెట్ తీసుకొచ్చి ఇట్లా చేసి కంటోన్మెంట్ ఉన్న పేద విద్యార్థులకి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి సహాయ శక్తిగా మా లైబ్రరీ డిపార్ట్మెంట్ మేమందరం బ్రహ్మాండంగా చేసి నేను ఏదైతే ఎలక్షన్లో మేనిఫెస్టోలో చెప్పానో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి నా సహాయ శక్తిలో ప్రయత్నిస్తానని ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం ప్రయత్నించి ఈ కోచింగ్ సెంటర్లు యావత్ ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడిన తర్వాత వీళ్ళు తెలంగాణ స్టేట్ అంతా ఇదే మోడల్ తీసుకురావాలి. ఇంతకుముందు కట్టి లైబ్రరీ కట్టి ఉద్దేశించట కాబట్టి ఈ కాన్సెప్ట్ బాగుందని స్టేట్ చైర్మన్ కూడా మనం ఆయన దృష్టి తీసుకొస్తే వారు కూడా అంగీకరించి స్టేట్ అంతా కంటోన్మెంట్ రోల్ మాట రిక్రూట్మెంట్ మీరు రాస్తారు రిక్రూట్మెంట్ ద్వారా ఇప్పుడు అయితే నేను ఏం చేస్తున్నానంటే సిఎస్ఆర్ ఫండ్ కింద మనం 20 మెంబర్స్ మనం వేరే దగ్గర మాట్లాడినాం. అయితే ఎకనామికల్ ఇయర్ ఇది అయిపోతుంది 30% అంటే మార్చ్ సరే ఏప్రిల్ 1st నుంచి మనల్ని ప్రొవైడ్ చేసుకున్నారు, వాళ్ళు పేమెంట్ చేస్తారు. ఆ విధంగా ప్లాన్ చేసిన ఆల్రెడీ స్కెచెస్ పెట్టాడు. మేము చెప్పింది కూడా సిఎస్ఆర్ ఇప్పుడు చాలా మందికి గవర్నమెంట్ ట్యాక్స్ కాకుండా చాలా కంపెనీస్ కి పేద ప్రజలకి పేద విద్యార్థులకి మేము చేయాలనుకుంటాం. కానీ మన సోర్స్ చూపిస్తే వాడి చేసుకుంటే మన సోర్సే లేదు అన్ని వాడుకుంటే వాడు బిజినెస్ చేసుకుంటే సరిపోతుంది. టైం సంపాదించిన డబ్బులు కేటాయించాలంటే మీలాగా మాలాగా ఎవరైనా వెళ్ళి ఈ కాన్సెప్ట్ కనెక్షన్ ఇంకొకటి సిఎస్ఆర్ లో మీరు ఒక పని చేయాలి. సిఎస్ఆర్ వాళ్ళు ఉంటే 25-26 years नाज ఇప్పుడు దాకా ఒక కమిటీ और మా తాడపల్లి లేదు మా అన్నతో लाइब्रेरी स्टार्ट होने से बहुत बहुत अच्छा है हम लोग को. अभी तक कोई भी आए नहीं, खाली आए चले गए. फर्स्ट टाइम स्टार्ट हुआ है.
సార్ చెప్తారు సార్ ఐడియా క్లాస్ రూమ్ అంటే ఇది స్టేట్ ప్లేస్ కాకుండా 2000 ఇంక్లూడింగ్ టోటల్ ఎక్స్టర్నల్ ఇస్తాం ప్లేస్ ఎక్కడ కూడా ఇక్కడ సార్ లైట్ ఇప్పుడు ఇక్కడికి స్టేట్ కేసు వస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చి అక్కడ వరకు వెళ్తాం ఆడ వెళ్తాం ఇది వాస్తవం ఇప్పుడు చూస్తారా? ఇప్పుడు ఎంత వస్తుంది సెఫ్టీకి? ఇది వచ్చేసి 260 ఎస్ఎఫ్టీ వస్తుంది సార్ మంచి ఆలోచించి 50 మంది సెట్టింగ్ ఎందుకంటే మళ్ళీ మాకు జాగ్రత్త మళ్ళీ కన్స్ట్రక్షన్ కాదు. మీరు కావాలంటే మనిషి కూడా ఎక్కువ అలకట్ చేసుకున్నాం. ఈ యొక్క బీచింగ్ ప్లస్ హెల్త్ టైప్ 2 క్యాబిన్ చేసుకుంటాయి 25 50 ఒకటే దగ్గర 50. సార్ అనేది అంటే ఏదన్నా మనం టీచింగ్ గ్రూప్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కంపేర్ వాళ్ళకు మీరేం చేశారు? ఏ గారు ఇప్పుడు మనము మీరైనా డబ్బులు చదువుకున్నట్టు మా దగ్గర డబ్బులు లేని వాళ్ళు చదువుకోవాలనుకున్నా కూడా గవర్నమెంట్ ఇంత సపోర్ట్ చేసింది, ఎంత అమౌంట్ ఏమన్నా చదువుకోవడానికి కాకుండా పెట్టి కోచింగ్ ఇస్తే 100% కాంపిటేటివ్ మార్కెట్ కాబట్టి 10 ఉంటే కంపేర్ ఐటమ్ 100 మంది. దాంట్లో మనకి పేదలు రీచ్ కావాలంటే వాళ్ళకి అసిస్టెన్స్ మనం ఇవ్వకుంటే మాత్రం రీచ్ కాని పరిస్థితి. కాబట్టి ఈక్వలెంట్గా మన నుంచి కూడా పేద వర్గాల నుంచి కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే మాత్రం దీంతోనే మీరు మీ ఇంజనీర్ ఎవరైతే సెక్షన్ ఉందో వాళ్ళకి మీరు ఏం చెప్పండి అంటే వీలైతే దీంట్లో 50 మందికి కోచింగ్లు ఇస్తాడు, కోచింగ్ సెంటర్కి అయితే చూడమనండి. కాకున్న పరిస్థితుల్లో చైర్మన్ గారు నేను మంత్రి గారి దగ్గరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వీలైతే ఇంకో ఫ్లోర్ వేసుకోనైనా ఈ దీంట్లోనే మనం కోచింగ్ సెంటర్ పెట్టాల్సింది. ఇప్పుడు మళ్ళీ కోచింగ్ సెంటర్స్ కి ప్రత్యేకంగా అంటే కష్టమవుతుంది. ఇప్పుడు ఇక్కడ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఏమైనా అవసరం అంటే ఇక్కడ లైబ్రరీలో సబ్జెక్ట్ చదువుకోవడానికి వీలుంటుంది. 2 కోఆర్డినేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది, సక్సెస్ రేట్స్ పెరుగుతుంది. సెకండ్ ఫ్లోర్ పోయింది కదా మనం షెడ్ వేసుకుంటే ఆ విధంగా తీసుకుని కూడా క్లాస్ చాలా బాగుంటుంది. అంటే మీకు ఇది ఫౌండేషన్ కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది పైన క్లాస్ అంటే సరిపోతుందా మరి? ఇంకొక డిజైన్ ఉంది, ఇంకో ఫ్లోర్ కూడా G+2 డిజైన్ అంటే ఈ మధ్యన పిల్లలు స్ట్రెంత్ ఉంది ఉంది కదా G+2 ఉంది కాబట్టి మనం దీని మీద